అందరికీ నమస్కారం. సంతోష్ మీడియాకి స్వాగతం. నిద్రలోనే చెలరేగిన మంటలు, కళ్ల ముందే కాలిపోయిన ప్రాణాలు, మార్కాపురం విషాదం. తెల్లవారుజామున సమయం. బస్సులో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. ఎవరికి ఏం జరుగుతుందో తెలియని నిశ్శబ్ద ప్రయాణం ఒక్కసారిగా విషాదంగా మారింది. మార్కాపురం సమీపంలోని రాయవరం క్వారీల వద్ద ప్రైవేట్ బస్సు టిప్పర్ లారీ ఢీకొన్న క్షణాల్లోనే భయంకర దృశ్యాలు కనిపించాయి. బలమైన ఢీకొట్టడంతో బస్సు డీజిల్ ట్యాంక్ పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులు కేకలు వేస్తూ ప్రాణాల కోసం పరుగులు తీశారు. మంటలు క్షణాల్లోనే బస్సును చుట్టుముట్టాయి. బయటపడేందుకు కొందరు అద్దాలు పగలగొట్టి దూకారు. కొందరు తలుపులు తెరవడానికి ప్రయత్నించారు. కానీ మంటలు వేగంగా వ్యాపించడంతో దాదాపుగా 10 మంది ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయారు. కళ్ల ముందే మంటల్లో కాలిపోతున్న వారిని చూసిన ఇతర ప్రయాణికులు, స్థానికులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఒక్క క్షణంలో కుటుంబాలకు తీరని విషాదం మిగిలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను గుర్తించడం కూడా చాలా కష్టంగా మారింది. ఆసుపత్రి బయట బంధువుల ఆర్తనాదాలు హృదయాన్ని కదిలించాయి. ఒక్కసారైనా చూడాలి అంటూ కుటుంబ సభ్యులు విలపించిన దృశ్యాలు అక్కడి వాతావరణాన్ని మరింత విషాదంగా మార్చాయి. హైదరాబాద్ నుంచి పామూరుకు సాధారణ ప్రయాణంగా బయలుదేరిన ఈ బస్సు చివరకు కొందరి జీవితాలకు అంతిమ ప్రయాణంగా మారింది. ఇంటికి చేరుకోవాలని బయలుదేరిన వారు మంటల్లో కాలిపోయి శవాలుగా మారడం ప్రతి ఒక్కరిని కలచివేసింది. ఈ ఘటనతో మార్కాపురం ప్రాంతం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తీరని లోటు మిగిలింది. గాయపడిన వారు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. రోడ్డు భద్రత, డ్రైవింగ్ నియంత్రణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్క నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలను కన్నీళ్లలో ముంచేసింది.